క్రిక్ బజ్ ఓపెన్ చేస్తే ఈరోజు ఒక ఆర్టికల్ వచ్చింది. ఇంపర్ఫెక్ట్ ఇండియా ఈజ్ స్టిల్ టూ గుడ్ ఫర్ పాకిస్తాన్. తర్వాత ఆలోచిస్తే అర్థమైంది, నిజమే భయ్య. అసలు 4 క్యాచ్ డ్రాప్లు, సూర్యకుమార్ యాదవ్ డక్అవుట్, బుమ్రా వికెట్లెస్, వరుణ్ చక్రవర్తి వికెట్లెస్, ఇన్ని జరిగినా కూడా ఇంకా ఇండియా పాకిస్తాన్ ఆర్చ్ రైవలరీ సేమ్ తొక్క తోలు అని మాట్లాడుతున్నారు వీళ్ళు. అవి కాక మరీ ఇంకా ఏమి అంటే గన్ సెలబ్రేషన్లు, అదేదో హ్యారిస్ రావు 6-0, ఫర్హాన్ గన్ సెలబ్రేషన్లు, ఏ ధైర్యంతో చేస్తారేమో నాకు అస్సలు అర్థం కాదు వీళ్ళు. సూర్యకుమార్ చెప్పినట్లు నిజమే భయ్య, 10-0 13-1 ఉంటే ఇది ఆర్చ్ రైవల్స్ అనరు. ఇప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఆర్చ్ రైవల్స్ అనకూడదు. ఇండియాని ఇంకా పోలిస్తే గెలిస్తే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్తో పోల్చాలి అంతే. వీళ్ళతో పోల్చుకొని అసలు పీకేది ఏం లేదు. అసలు వీళ్ళు అయిపోయింది, వీళ్ళ టైం అయిపోయింది. ఇంకా అంటిల్ అన్లెస్ దే గివ్ ఎ గుడ్ కమ్ బ్యాక్. అసలు మ్యాచే కాదు, ఇప్పటి నుంచి ఏషియా కప్లో కూడా అయిపోయింది ఇండియా పాకిస్తాన్ మ్యాచ్. ఇంకా అంత హైప్ లేదు, పోయింది మ్యాచ్.